హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పండుదాడు సాట్లు అంటే పండుదాడు గీయడం మొదటి రోజు ఉదయం మెరేసినాం. ఇప్పుడు సాయంత్రం మెరగచ్చినాం. తాడైతే సూపర్ ఉడుతుంది, మామూలు ఉట్టుడు కాదు. ఇక బీభత్స ఫుల్ ఖుషి అనిపిస్తుంది. అసలు ఎల్లుండి పెట్టాలి లొట్లు, లాభం లేదు, రేపే పెడదాం అనిపిస్తుంది. ఆ ఉట్టుడు చూస్తే మంచిగా ఉట్టుడు అయితే సూపర్ ఉడుతుంది. కాకపోతే ఫుల్ ఎండ వడగాలి కాబట్టి కొద్దిగా ఈడ్చుకొచ్చింది చిప్ప. ఈ చిప్ప కూడా సూపర్ ఉడుతుంది. నేనైతే బాగా పనున్నాం కాదు, కానీ నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ చెప్తా, మీకు చాలా ఉపయోగపడతాయి. చూసుకుంటే చేసుకోవాలి అంతే. ఇది మనకు సెట్ అవుతలేదు, పలుకు గట్టి ఉన్నది. ఈ కత్తి కంటే ఇంకో కత్తి బెస్ట్. పలుసగా ఇక నీ కెపాసిటీ ఎంత ఉంటే అంత పలసగా. నేనైతే అంతా చూసుకుంటా, జరా మందమే ఎత్తాను మీరా. ఇది రెండో పూట మేరా, రేపు పొద్దున మూడో మేరకు దాదాపు పలుకు తేలిపోతుంది. కింద మనం మెరెక్కుతాం కదా, కింది సైడ్ ఆల్రెడీ తేలుతుంటుంది, మనకు తెలుస్తుంటుంది. పలుకుకున్న గొలకు డిఫరెన్స్ తెలుతుంటుంది మనకి. ఇక్కడ ఇగో పలుకు ఏర్పడుతుంది చూడండి. ఇగో కుడి చేయి సైడ్ కొంచెం, కింది సైడు ఎడమ చేయి సైడ్ కొంచెం తేలింది గుల. అంటే పైన ఉన్నది పలుకు ఏర్పడుతుంది గీతలాగా చిన్నగా. ఇవైతే ఆల్రెడీ మంచిగా ఉడుతున్నాయి, సూపర్ పర్ఫార్మెన్స్. ఇగో ఊటుడు. ఇది రెండో చిప్ప. రెండో గొల. ఈ చుట్టూ ఆరిపోయినట్టు ఉంటుంది. గీసే కత్తి పెడితే కత్తి కొద్దిగా ముదిగాయి మనకు నయం మీద మెరేసేటప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సైడ్ ఈ గుల క్లియర్గా మేరా అవుపిస్తాను జర ఆ గుల కంటే. ఇక్కడ అవకాశం ఉన్నది, కానీ బస్సున ఎక్కువ తక్కువ కొత్తే తర్వాత మళ్ళీ ఊకే ఈ అంచు పలపాల్సి వస్తుంది. చూసుకుంటేనే పై సైడ్ మెరేయాలి, కింది సైడ్ ఎక్కువ వేసుకోవాలి.
మంచిగా వేయాలి మనం మెర. One, two.